ఈ సంవత్సరం మేడారం, ఈ సంవత్సరం విజయవాడ, ఇలా 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 మనం చూసుకుంటూ పోతే కొన్ని సంవత్సరాల నుండి ప్రాజెక్టులు అది ఇది అని చెప్పేసి కట్టినప్పటి నుండి ఈ నీటి ప్రవాహం ఎక్కువ అయి చాలామంది ఊర్లలో కొట్టుకుపోయి నీటి ప్రవాహం ఇరికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఇది మనుషులు చేసుకున్న పాపాలా, లేకపోతే ఆ దైవం మన మీద ఏదైనా కక్ష కట్టి ఇంతటి పాపానికి ఒడిగడుతా ఉన్నారా ఏంటనేది పక్కన పెడితే, వాస్తవానికి 100% అయితే మనుషులు చేసుకున్న పాపాల వల్ల మాత్రం ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాం. ఎక్కడ చూసుకున్నా ఏ రకంగానైనా ఇక్కడ ప్రకృతి అంటే విలువ లేదు. కాలానికి ఎదురీదాలి అనేది ఆరాటం ఎక్కువ. కాలానికి తిరగబడి మాట్లాడడం, కాలానికి తిరగబడి పనులు చేసుకుంటూ పోవడం, ఓ ఆడబిడ్డ అక్క చెల్లి ముసలి మురుగ చిన్న పెద్ద అని ఏ మాత్రం తేడా లేకుండా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోవడం, ఇది అన్నీ సరిపోదా మనని ముంచడానికి? ఇంతకు మించిన పాపాలు ఇంకేం కావాలి? ఒక తల్లి గర్భాన్ని నుంచే జన్మించి ఒక తల్లి చనుపాలని తాగి ఆ తల్లి చనులకి చూసే నీచమైన బతుకుతా ఉన్నాం. ఇంతకు మించిన సిగ్గుసేటు. ఒక ఆడదాన్ని అమ్మలా కాకుండా ఆకలి మీద ఉన్న పులిలా చూసినంత వరకు ఏ సమాజం ఎక్కడ కూడా బాగుపడదు. ఇంకా మన అరాచాలు, మన నీచమైన బుద్ధి మారినంత వరకు ఇలాంటి కష్టాలు తప్పవండి. ఆడదానిలో ఒక తల్లిని చూడటం మొదలు పెడితే కొంతవరకన్నా ఇప్పుడు కాకపోయినా రాబోయే కొన్ని తరాల వాళ్ళకైనా కాస్త మానవాళ్ళు అనేది ఉండేలా ప్రవర్తించండి.